బీసీ ధర్మదీక్ష. బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాలతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. భారత చైతన్య యువజన పార్టీ గుంటూరు జిల్లా శాఖ మంగళగిరి నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం నందు కూర్చొని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. 5 ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న మా జాతీయ అధ్యక్షులకు మద్దతుగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు, భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర రిలే నిరాహార దీక్ష జరపబడుతుంది. ఈ నిరాహార దీక్ష జరపడానికి గల ముఖ్య కారణం బీసీల 5 డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు రేపు 3 రోజులు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు జరపబోయేటటువంటి అమర నిరాహార దీక్ష కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలోని బీసీవై పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 11వ తేదీన జరగబో అమర నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు ఇచ్చి బోడే రామచంద్ర యాదవ్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలక్షన్ ముందు 5 డిమాండ్లు మీరే మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. అది బీసీ రక్షణ చట్టం కానీ, కుల కార్పొరేషన్కు నిధులు కేటాయించడం కానీ, ఉద్యోగ స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్ కేటాయించడం అని చెప్పడం కానీ, అదేవిధంగా సమగ్ర కులగణన జరిపించడం, అదే విషయంలో కూడా మీరు చెప్పిన విషయాలే. ఇందులో కొత్తవి ఏమీ లేవు. ఈ 4 ప్రతిపాదనలు మీరు ఎలక్షన్కి వచ్చే ముందు 2024 ఎలక్షన్కి వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. కానీ 20 నెలలు అయినా కూడా ఈ ప్రభుత్వం యొక్క బీసీల యొక్క డిమాండ్ నెరవేర్చలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీసీల యొక్క సామాజిక భవనాలు, కుల భవనాలు నిర్మించుకొని వారికి వృత్తి విద్యా శిక్షణలో తరగతులు ఇవ్వడానికి ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించి భవనాలు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. బీసీ రక్షణ చట్టం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. బీసీలకు నేటి వరకు కూడా సరైనటువంటి రక్షణ చట్టం లేదు. ఎస్సీ ఎస్టీ మాదిరిగా ఏ విధంగా అయితే రక్షణ చట్టం తీసుకొచ్చారో ఆ విధంగా బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాం. బీసీవై పార్టీ తరఫున స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే ముందు బీసీల జనాభా కులగణన తక్షణమే తేల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రామ్జీ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిషన్లో బీసీల కులగణన ఏ కులం ఎంత తేల్చాలని క్లారిటీగా లేదు. ఆ విషయం పైన మేము ఈ విధంగా చెప్తున్నాం. మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కులగణన జరిపించాలని చెప్పేసి, ఏ కులం ఎంతో లెక్క తెలిసి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మీరు బీసీలలో 139 గుర్తింపబడిన కులాలు ఉన్నాయి. అందులో యాదవ కార్పొరేషన్ కానీ, గౌడ కార్పొరేషన్ కానీ, రజి కార్పొరేషన్ కానీ, సగర కార్పొరేషన్ కానీ, పద్మశాలి కార్పొరేషన్ కానీ మొదలైన కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో కేవలం చైర్మన్లు, డైరెక్టర్లు మాత్రమే తప్ప ₹1 కూడా నిధులు లేవని చెప్పేసి తక్షణమే కుల కార్పొరేషన్లకు మీరు నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భారత చైతన్య యువజన పార్టీ ఏ ఒక్క సామాజిక వర్గం సంబంధించిన పార్టీ కాదు. అన్ని కులాలకు సంబంధించిన పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ నిరుపేదలందరి పార్టీ. ఇది ఒక ఏ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ, అందరి పార్టీ. ఈ పార్టీని ప్రతి ఒక్కరు కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మేము 2029 ఎలక్షన్లో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 11వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవన్ వేదికగా
భారత చైతన్య పార్టీ జాతీయ అధ్యక్షులు కోడి రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్న అమర నిరాహార దీక్షను ప్రతి ఒక్కరిలో కూడా మద్దతు తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం బీసీ డిమాండ్లు కేవలం మా పార్టీ డిమాండ్లు మాత్రమే కాదు, అందరికీ సంబంధించిన డిమాండ్లు ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలపాలని తెలియజేస్తూ మీరు వారికి మరొకసారి నమస్కారాలు.